అమ్మా, ఇప్పుడు వేసవికాలం కదా, అందరికీ ఒక పూట రాగి జావిద్దాం, ఏమంటావ్? అలాగే అన్నా, నీ ఇష్టం. నిలవేడమ్మా, నువ్వు అలాగే అనకూడదు, ఆర్డర్ వేయాలి. నువ్వు ఈ ఇంటి కోడలువే అని నువ్వు గుర్తించావు, మళ్ళీ నీ గుర్తు చేయాలా? ఎప్పుడు అడగాలో ఎప్పుడు ఆర్డర్ వేయాలో నాకు తెలుసు. నీలవేణి, ఏ నీలవేణి, బయటికి రా. ఏమైంది పెద్దమ్మ గారు? షాపింగ్ మాల్ వాళ్ళు పంపించిన పెన్ డ్రైవ్ ఎక్కడుంది? అదెందుకు అమ్మగారు? ఆ పెన్ డ్రైవ్ కావాలి, ఇస్తావా ఇవ్వవా? ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ ఇస్తే తారక్ సరికి కోపం వస్తుంది. అంటే ఈ ఇంటి ఆడపిల్ల పరువు అందరి ముందు పెట్టినట్టు అవుతుంది. నిన్నే అడిగేది, ఆ పెన్ డ్రైవ్ ఇస్తావా ఇవ్వవా? ఏమీ అనుకోకండి పెద్దమ్మ గారు, తారక్ సార్ వచ్చే వరకు ఆ పెన్ డ్రైవ్ ఎవరికీ ఇవ్వద్దు అన్నారు. ఏంటే నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా? మీకు ఎదురు సమాధానం చెప్పాలనే ఉద్దేశం నాకు లేదమ్మగారు. కానీ నా భర్త చెప్పిన మాట కూడా నేను వినాలి కదా. అయినా ఎంతసేపు? కాసేపు ఆగండి, ఆయన వచ్చేస్తారు. నాకు అర్థమవుతుందే, రెక్కలొచ్చిన గువ్వ పిల్ల రకరకాలుగా ఎగురుతుంది. ఇప్పుడు నువ్వు కూడా అదే పని చేస్తున్నావు. నేను ఈ ఇంటి కోడల్ని, తారక్ పెళ్ళాన్ని అని ఏవేవో కూతలు కుయ్యడం మొదలు పెట్టావు కదా. ఆ కూతల్లో భాగమేనా నన్ను, నా మాటని ఎదిరించడం? అదేం లేదమ్మగారు, దయచేసి నా మాట వినండి. తారక్ సార్ వచ్చే వరకు ఆగండి. అమ్మా, ఇప్పటి వరకు నీ కూతుర్లమైన మేమే నిన్నెదిరించలేదు, అలాంటిది ఈ నీలవేణి ఎదిరిస్తుందా? ఎదిరించడం ఎప్పుడో మొదలైపోయింది. ఎత్తిపోవడం మీరు తగ్గిస్తే మీకే మంచిది. ఇలాంటి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు బావా. నీ సలహాలేవైనా ఉంటే చంకలో దాచుకో, అంతేకాని నాకు మాత్రం ఇవ్వడానికి ప్రయత్నించకు. మీరు వేలు పెడుతుంది చీమల పుట్టలో కాదు, పావుల పుట్టలో. కాస్త జాగ్రత్త పడమని సలహా ఇస్తున్నాను, వినకపోతే మీ ఇష్టం. అమ్మా, తారక్ సార్ వచ్చిన తర్వాత ఆ పెన్ డ్రైవ్లో ఏముందో అందరికీ చూపిస్తారు. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి. అమ్మా, ఆ రోజు కావాలని ఈ నీలవేణి రంజిత్ మీద చెయ్యెత్తింది. రంజిత్ మీద ఏదో పగ పెట్టుకుని ఆ పని చేసింది. రంజిత్ తప్పు ఏమీ లేదని, ఎందుకు రంజిత్ మీద చెయ్యెత్తావని ఇప్పుడు మనం నిలదీస్తాం కదా. అందుకే నెమ్మదిగా తప్పించుకోవాలని చూస్తుంది. అది కాదమ్మా, నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఏయ్, మర్యాదగా పెన్ డ్రైవ్ ఇస్తావా ఇవ్వవా? క్షమించండి అమ్మగారు, తారక్ సార్ వచ్చే వరకు ఈ పెన్ డ్రైవ్ ఎవ్వరికీ ఇవ్వను. మీకు ఎలాగో ఇంట్లో వాళ్ళ మీద గౌరవం లేదు, ఇంటికి కాబోయే అల్లుడి మీద గౌరవం లేదు. మాట్లాడితే ఇంట్లో వాళ్ళ కోసం ఏ త్యాగమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెడతాను అన్నట్టుగా మాట్లాడతావు. ఆఫ్టర్ ఆల్ ఒక పెన్ డ్రైవ్ ఇవ్వమంటే ఇంత సినిమా చేస్తున్నావు అంటే, నిమిష అన్నట్టు నువ్వు చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికే ఇదంతా చేస్తున్నావు కదా. రంజిత్ ఏ తప్పు చెయ్యకుండానే రంజిత్ మీద చేయి చేసుకున్నావు కదా. పెన్ డ్రైవ్ ఇవ్వలేదు అనే కారణంగా నా మీద లేనిపోని నేరాలు రుద్దడానికి చూడకండమ్మా. మీకు పెన్ డ్రైవ్లో ఏముందో తెలియాలి, అంతే కదా. తారక్ సార్ వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది.
ఆ పెన్ డ్రైవ్ ఎక్కడుందో నాకు తెలిసింది. వదలండమ్మా, దయచేసి నా మాట వినండి. నాకిప్పుడు ఆ పెన్ డ్రైవ్ కావాలి. షాపింగ్ మాల్లో ఏం జరిగిందో మాకు తెలియాలి. అక్కడ రంజిత్ తప్పేమీ లేదని రుజువు అవ్వాలి. ఇటివ్వు. అక్క! వదలండమ్మా. తారక్ ఇక్కడికి వచ్చేలోపే ఈ పెన్ డ్రైవ్ పని చేయకుండా చేయాలి. లేకపోతే తారక్ చేతిలో నా పని అయిపోతుంది. రంజిత్, ఈ పెన్ డ్రైవ్ తీసుకో. ముందు ఓపెన్ చేసి అందులో ఏముందో చూడు. దీనికోసమేనా అందరూ ఇంత రచ్చ చేస్తున్నారు? దీనికోసమేనా? అందరూ నీలవేణి మీద పడిపోయి అరుస్తున్నారు. ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్లో ఏముందో మీకు తెలియాలి, అంతే కదా? ఇప్పుడే చూపిస్తాను, ఉండండి. టీవీకి కనెక్ట్ చేస్తాను. అమ్మా, ఇప్పుడు అందులో ఉన్నది అందరూ చూసారంటే నా పరువు బజారున పడుతుంది. అమ్మా, తారక్ నాపమ్మా. తారా కాగు, అందరి ముందు కాదు, అది నేను ప్రత్యేకంగా చూడాలి. కాంచన, వెళ్ళి ల్యాప్టాప్ తీసుకురా. అత్తయ్య, నా ల్యాప్టాప్ ఉందిగా, అందులో చూద్దాం. అవసరం లేదు రంజిత్, నా ల్యాప్టాప్ ఉంది.